like a fire, roaring like a lion. Ready to play, time to slay. He's back again. ఎపిసోడ్ 274 పైలట్ ఐలాండ్. దేవా టీం అందరూ కలిసి షిప్లోకి కావలసిన సప్లైస్ కోసం పైరేట్ ఐలాండ్లో దిగుతారు. అక్కడ భయంకరంగా ఉన్న పైరేట్స్ దేవా వాళ్ళని వింతగా చూస్తున్నా వాళ్ళ చూపులను పట్టించుకోకుండా కెప్టెన్ ఓంకార్ వెనక నడిచారు. అందరూ గుర్తుంచుకోండి, ఇది మన ఏరియా కాదు, పైరేట్స్ ఉండే ఏరియా. వాళ్ళు దెయ్యాలతో కూడా సరదాగా ఆటలాడుతుంటారు. అలాంటి వాళ్లతో మనం గొడవ పెట్టుకుంటే ఇక్కడ నుండి తిరిగి వెళ్ళడం చాలా కష్టం. రే భద్రం, నువ్వు భద్రంగా ఉండు. ఎవరు ఏం మాట్లాడినా అర్థం అయ్యేంత వరకు సైలెంట్గా నవ్వుతూ ఉండు, సరేనా అని దేవా చెప్తుండగా కెప్టెన్ అక్కడికొచ్చి మన డీల్ ఓకే అయింది, పదండి వెళదాం అని అన్నాడు. దేవా చెప్పిన మాటలు అర్థం కాక రాము దగ్గరికి వెళ్ళి, బాస్ ఏదో చెప్పాడు, నాకు వినబడలేదు, నువ్వు క్లియర్గా చెప్పు అని భద్రం అడగ్గా, అమ్మో నువ్వు నన్ను తగులుకున్నావేంట్రా, సరే చెప్తాను విను అని గట్టిగా అరుస్తూ దేవా చెప్పిన విషయం అర్థమయ్యేలా చెప్పాడు రాము. ఓస్ అంతేనా, ఈ మాత్రం దానికి చిన్నగా చెప్పొచ్చు కదా, ఎందుకు కేకలు వేస్తున్నావు అని భద్రం అక్కడి నుండి అందరితో కలిసి ముందుకి కదిలాడు. అందరూ కొంత ముందుకు వెళ్ళగానే కొందరు పైరేట్స్ వీళ్ళందర్నీ చుట్టుముట్టారు. ఏంటి అందరూ ఒక్కసారిగా చుట్టుముట్టారు అని అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా పైరేట్స్లో ఒకడు, అమ్మాయిలు చాలా బాగున్నారు, ముఖ్యంగా ఈ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది అని మౌనిక దగ్గరకొచ్చి నిల్చున్నాడు. తన ఎదురుగా ఉన్న అమ్మాయిల్ని అలా అనడం నచ్చక రాము పిడికిలి బిగించాడు. అది గమనించిన దేవా అతని చేయి పట్టుకుని, కొద్దిగా ఓపిక పట్టు అని వెనక్కి లాగాడు. అమ్మాయిలందరికీ కోపం కట్టలు తెంచుకుంటుంది. కాని దేవా మాట గుర్తుపెట్టుకుని ఎవరు ఏమీ అనట్లేదు. అదే అదునుగా ఆ పైరేట్ మౌనిక చెయ్యి పట్టుకుని, ఏయ్ పిల్లా, నాతో వస్తావా, ఒక 10 నిమిషాల్లో పంపిస్తాను అని కన్ను కొట్టాడు. అసలే లేడీ హిట్లర్ అయిన మౌనిక ఇక ఆగలేక తనను పట్టుకున్నవాడి చెయ్యిని లాగి ఒక రౌండ్ తిప్పి వాడిని అమాంతం గాలిలోకి ఎగరేసింది. చుట్టూ ఉన్నవాళ్ళందరూ గాల్లో స్లో మోషన్లో తిరుగుతున్న వాణ్ణి అలాగే గుడ్లప్పగించుకొని చూస్తున్నారు. వాడు అలా తిరుగుతూ నేలపై డబ్బమని పడగానే జగ్ 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 మంటూ పైరేట్స్ అందరూ గన్నులు తీసి వీళ్లను పాయింట్ చేశారు. ఇక్కడికి వైలెన్స్ తప్పేలా లేదు, రాము రెడీగా ఉండు అని దేవా చెప్పడం విని, ఆగండి, నేనొకసారి వాళ్ళతో మాట్లాడతాను, మీరీలోపు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు అని చెప్పి కెప్టెన్ ఓంకార్ పరిగెత్తుకుంటూ అక్కడే కొంచెం దూరంలో నిలబడి ఒక మనిషితో మాట్లాడుతున్నాడు. అతన్ని చూసి, ఎవడు బాసు, చూడ్డానికి ఎద్దుకి ఎలుగుబంటికి క్రాసింగ్ చేస్తే భూమి మీదకొచ్చిన వాళ్ళ ఉన్నాడు, ఈ కెప్టెన్ పోయి వాడితో మాట్లాడుతున్నాడు అని దేవాతో అన్నాడు సోము. ఎవడైతే మనకెందుకులే, ముందు వీళ్ళు చూడు, గన్నులు మనకి పాయింట్ బ్లాంక్లో పెట్టారు, వీళ్ళందరినీ ఒక ఆట ఆడదాం, ఏదైతే అదైంది అని ధీమాగా అన్నాడు దేవా. ఈలోపు కెప్టెన్ పరిగెత్తుకుంటూ వచ్చి, వాడితో నేను డీల్ చేశాను, మీరు సైలెంట్గా ఉండండి అని దేవాతో చెప్పగా పక్కనే ఉన్న భద్రం, ఏంటి వాడు మీ మాట వినలేదా, అందర్నీ వేసేద్దామా అని గట్టిగా అరిచాడు. అరే నువ్వు నోరు మూసుకునుండు అని చేతులతో సైగ చేశాడు కెప్టెన్. ఇంతలో కెప్టెన్తో మాట్లాడిన వ్యక్తి వాళ్ళందరి మధ్యలోకి వచ్చి, మన దగ్గరికి వచ్చిన వాళ్ళని ఇలాగేనా ఆహ్వానించేది, మర్యాద లేదా, మీరు ఇక్కడే ఉంటే నేను నా గన్ తీయాల్సి ఉంటుంది అని కోపంగా అన్నాడు. ఆ మాటలకి పైరేట్స్ అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. నువ్వు కూడా వెళ్ళు, ఇక్కడ ఎవరెక్కువ చేసినా నాకు చెప్పు, నేను చూసుకుంటాను అని మౌనిక తనిన మనిషిని కూడా వెనక్కి పంపించి కెప్టెన్ని చూసి, మీరంతా నాతో పాటు రండి అని ఒక పెద్ద బిల్డింగ్ వైపు నడిచాడు వాళ్ళ లీడర్. ఏంటి కెప్టెన్, వాడితో ఏం మాట్లాడారు, అందర్నీ ఒక్కడే హ్యాండిల్ చేసి వెళ్ళాడు అని కెప్టెన్ను దేవా అనుమానంగా అడిగాడు. అబ్బే ఏం లేదు సార్, మనం డీల్ చేసింది వాడితోనే, వీళ్ళు ఇలా గొడవ చేస్తే ఈ డీల్ క్యాన్సిల్ చేసుకుని వేరే ఐలాండ్కి వెళ్ళిపోతామని చెప్పాను. పైరేట్స్ ప్రాణం కన్నా పైసాకే ఎక్కువ వాల్యూ ఇస్తారు, అక్కడ నొక్కాను అని నవ్వాడు కెప్టెన్. ముందు వెళుతున్న ఆ వ్యక్తి కండలు చూసి, ఒళ్ళుంది బుద్ధి లేదేమో అనుకున్నాను, పర్లేదు బుద్ధి కూడా ఉంది అని కెప్టెన్తో చెప్పిన దేవా వెనక్కి చూసి, అందరూ నాతో పాటు రండి, మనం అతన్నే ఫాలో అవ్వాలి అని అన్నాడు. లీడర్తో పాటు వెళుతున్న దేవా టీంని చుట్టూ ఉన్న పైరేట్స్ అందరూ ఇంకా కోపంగానే చూస్తున్నారు. అదేమీ పట్టించుకోకుండా లీడర్ వెనకే వెళుతున్నారు. ఇంతలో దేవా భుజంపై చేయి వేసిన తార అతన్ని వెనక్కి లాగి, అటు చూడు, పెద్ద క్రూజ్ షిప్ని పైరేట్స్ హైజాక్ చేసినట్లున్నారు అని కొంత దూరంలో షిప్ చూపించింది. అటు చూసి, అవును, అందులో సామాన్య ప్రజలున్నారేమో, మనం వాళ్ళని కాపాడాలి అని దేవా చెప్పగానే, ఏంటి కాపాడేది, మనం ఒక్క రాంగ్ స్టెప్ వేసినా మన 2 షిప్పులకి ప్రమాదం,
జాగ్రత్తగా రండి అని కెప్టెన్ అన్నాడు. అలా అతని వెనక నడుచుకుంటూ ఆ ఐలాండ్ రోడ్లలో అక్కడ ఇళ్ళు, అక్కడి మనుషుల్ని గమనిస్తున్నారు. ఏంటి బాసు, వీళ్ళిలా ఉన్నారు? చూడ్డానికి ఒక మంచి అమ్మాయి కూడా కనిపించట్లేదు. పైరెట్స్ దగ్గర బాగా గోల్డ్ ఉంటుంది కదా, లేడీస్ అందరూ గోల్డ్ వేసుకుని కళకళలాడతారనుకున్నాను అని రాము అనగానే, నీ పత్యాపారం ఎక్కడ కూడా వదలవా? మన అమ్మాయిలను కామెంట్ చేసి మనకే గన్ను పెట్టారు. నువ్వు వాళ్ళ అమ్మాయిల్ని కదిలిస్తే ఇకది నీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నాను అన్నారు దేవా, సోములు. అక్కడ ఉన్న పైరెట్స్ కూడా, ఎవరు వీళ్ళు, వింత డ్రెస్సులు వేసుకుని మన దగ్గరకొచ్చారు అన్నట్లు విచిత్రంగా చూడ్డం మొదలుపెట్టారు. ఆ పైరెట్స్ని చూసి అనుమానం వచ్చి, కెప్టెన్, ఇంతకీ మనం ఎక్కడికి వెళుతున్నాం? వాడు అలానే వెళ్ళిపోతున్నాడు. మనల్ని కిడ్నాప్ ఏమైనా చేస్తున్నారా అని అడిగాడు రాము. లేదులే, అలా చేయరు. మనకు కావలసిన సరుకు దగ్గరికి తీసుకెళ్తున్నాడు. మీ బ్యాంక్ కార్డ్స్ రెడీగా ఉంచుకోండి, అక్కడ అవసరం పడొచ్చు అని చెప్పాడు కెప్టెన్. అలా నడుచుకుంటూ ఒక కొండపైన ఉన్న ఒక పెద్ద విల్లా దగ్గరికి చేరుకున్నారు. ఓరి నాయనో, ఏంటి ఇక్కడ ఇంత బాగుంది? వ్యూ చూసావా బాసు? ఇక్కడ సన్ రైజ్ చూస్తే ఉంటుంది, అబ్బో అద్దిరిపోద్ది అని రాము అనగానే, అప్పటి వరకు సైలెంట్గా ఉన్న బాబ్జీ, అదేముంది, ఇక్కడ కూర్చొని మందు తాగుతూ సముద్రాన్ని చూస్తే ఎక్కడలేని కిక్ వస్తుంది అని తన కోరిక చెప్పుకున్నాడు. చాలు చాలు, ఒక్కొక్కరికి మంచి కోరికలున్నాయి, ముందు వచ్చిన పని చూద్దాం అని దేవ వాళ్ళందరికీ చెప్పి విల్లా ముందుకు వెళ్లారు. అక్కడ చాలామంది గన్నులు పట్టుకుని చొక్కాలు లేకుండా ఎద్దులా పెంచిన ఒళ్ళు చూపించుకుంటూ కాపలా కాస్తూ అటూ ఇటూ సీరియస్గా తిరుగుతున్న గార్డ్స్ని చూశారు. ముందుగా వెళుతున్న పైరెట్ని ఆపి, ఎవరు వాళ్ళు, అంతమంది వచ్చారు అని ఒక సెక్యూరిటీ గార్డ్ అడగ్గా, సరుకు కోసం వచ్చారు, పర్లేదు, వాళ్లతో ఎలాంటి ప్రాబ్లం రాదు, లోపలికి పంపించు అని చెప్పాడతను. ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ దేవా టీముని వింతగా చూస్తూ, అందరూ లైన్లో రండి, చెక్ చేసిన తర్వాతే లోపలికి పంపిస్తాం అని చెప్పి ఒక్కొక్కరిని చెక్ చేస్తూ లోపలికి పంపించారు. పేరుకే విల్లా కానీ అక్కడ చిందరవందరగా పడి ఉన్న ఖాళీ మందు బాటిల్స్, చించిన బట్టలు, రక్తపు వాసనతో కడుపులో దేవేసినట్టు అనిపించింది. ఎదురుగా సోఫాలో తెల్లటి షర్ట్, మెడ నిండా బంగారం, ఆర్మీ ప్యాంట్ లాంటి ప్యాంట్ వేసుకొని ఎదురుగా ఉన్న టీపాయ్ మీద కాలు వేసుకొని కూర్చుని ఉన్నాడతను. అతనికి అటు ఇటు గన్నులు పట్టుకుని సెక్యూరిటీలు ఉన్నారు. అతనే ఈ ఎస్టేట్కి మెయిన్ లీడర్ అని చూస్తేనే అర్థమైపోతుంది. అతని మెయింటెనెన్స్ చూసి, బాసు, వీళ్ళేమో అనుకున్నాం గానీ బాగానే ఉన్నారు. అతను చూడు, అన్ని బ్రాండెడ్ కాస్ట్యూమ్స్ వాడుతున్నాడు, పర్లేదు, మన లైఫ్ స్టైల్లోనే ఉన్నారు అని అన్నాడు రాము. ఆ మాటలు ఎవరికీ అర్థం కావులే, మన లాంగ్వేజ్ వాళ్ళ లాంగ్వేజ్ వేరు కదా అనే ధైర్యంతో అతను అలా మాట్లాడాడు. కానీ అది ఆ సోఫాలో కూర్చున్న వ్యక్తి అర్థం చేసుకుని, దేవాని ఏదో భాషలో పిలిచి, సైలెంట్గా ఉండండి అన్నాడు. ఏంటి బాసు, నిన్నేదో అంటున్నాడు, అప్పుడే ఫ్రెండ్స్ అయిపోయారా ఏంటి అని రాము అడగ్గా, అతను మిమ్మల్ని మూసుకుని ఉండమన్నాడు అని ట్రాన్స్లేట్ చేసి చెప్పాడు దేవా. ఇంతలో వీళ్ళని తీసుకుని వచ్చిన పైరేట్ అతని బాస్ దగ్గరికి వెళ్ళి ఏదో విషయం చిన్నగా చెవిలో చెప్పాడు. అప్పుడు ఆ తెల్ల చొక్క బాస్ అతని అసిస్టెంట్ని పిలిచి ఏదో వాళ్ళ భాషలో చెప్పి పంపాడు. ఆ తర్వాత దేవా వైపు చూసి, మీరు నా దగ్గర సరుకు కొనాలి అనుకుంటున్నారు, నైస్, కానీ బయట కంటే ఇక్కడ రేట్లు ఎక్కువగా ఉంటాయి అని తెలుగులోని చెప్పాడు. అతనికి తెలుగు వచ్చా అనే దానికంటే రేట్లు ఎక్కువ ఉంటాయి అనే విషయం ఎక్కువ షాక్ ఇచ్చింది అందరికీ. కెప్టెన్ వైపు అయోమయంగా చూడగా, నాకు కూడా తెలీదు, మనకు ఎక్కువ మొత్తంలో కావాలి కాబట్టి డిస్కౌంట్ ఏమైనా ఇస్తాడేమో చూద్దాం అని తన చేతిలో ఆల్రెడీ సరుకు గురించి రాసుకున్న డీటెయిల్స్ ఆ బాస్కి ఇచ్చాడు. అతను ఆ డైరీ చూసి, మీకు ఇన్ని కావాలా, అయితే వెయిట్ చేయండి అని పక్కన ఉన్న ఒక అతన్ని పిలిచి ఆ డైరీ చూపించాడు. అతను వెంటనే లెక్క కట్టి $50,000 అవుతుంది అని చెప్పాడు. పైరెట్ బాస్ పైకి లేచి, ఇంతకీ మీ పేరు చెప్పలేదు, మీ పేరు తెలుసుకోవచ్చా అని చాలా వినయంగా అడగ్గా, నా పేరు దేవా, వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అని చెప్పాడు దేవా. ఓ గుడ్, నా పేరు అలెక్స్. మీకు ఒక విషయం తెలీదనుకుంటాను, ఇక్కడ చుట్టుపక్కల ఐలాండ్స్లో మీరు అడిగినంత సరుకు ఎక్కడా దొరకదు, కేవలం నా దగ్గర మాత్రమే ఉంటుంది. అయినా చూస్తుంటే మీకు డబ్బు పెద్ద సమస్యలా అనిపించట్లేదు అని అన్నాడు అలెక్స్. అబ్బో, ఇక్కడ కూడా మంచి మార్కెటింగ్ స్కిల్స్ చూపిస్తున్నారు అని చెప్పి ఆరాధ్య వైపు చూసి, ఏం చేద్దాం అని అడిగాడు దేవా. ఇంకేం చేద్దాం, సర్దుకుపోదాం, ఇక్కడే తీసుకుని వెళ్ళిపోదాం అని ఆరాధ్య చెప్తుండగా అలెక్స్ పైకి వినయంగా ఉంటూనే అక్కడ ఉన్న అమ్మాయిల వైపు గుడ్లప్పగించి చూస్తున్నాడు అలెక్స్. అది గమనించి, హలో, ఎప్పుడు అమ్మాయిల్ని చూడలేదా అని సీరియస్గా అడిగాడు రాము. ఓ సారీ, మా ఐలాండ్కి ఎప్పుడు ఇంత అందమైన అమ్మాయిలు రాలేదు, రారు,
అందుకే ఏదో అలా చూసేశాను, సారీ అని అలెక్స్ క్షమాపణ చెప్పి తర్వాత కుక్క తోక వంకర అని ఎక్కడైనా మగాళ్ళందరూ అంతేలే అని మనసులో అనుకుంటూ అలెక్స్ వైపు సీరియస్గా చూశాడు రాము. ఇంతలో కెప్టెన్ దేవా దగ్గరికొచ్చి, మనకి బయట ఇంత సరుకు దొరుకుతుందో లేదో చెప్పలేం, ఇక్కడే తీసుకుందాం, మీ కార్డ్స్ స్వైప్ చేయండి అని చెప్పగా, ఇదిగోండి అంటూ తార తన డైమండ్ కార్డ్ తీసింది. అది చూసి అలెక్స్ హుషారుగా, ఓ డైమండ్ కార్డ్, ఎలైట్ అసోసియేషన్ కదా అని, ఇంతకీ మిమ్మల్ని ఒకటి అడగొచ్చా, మీరు ఎక్కడికి వెళుతున్నారు అని అడిగాడు అలెక్స్. అది నీకు అనవసరం, నీకు డబ్బు కావాలి, మాకు సప్లైస్ కావాలి అంతే, అక్కడి వరకు చాలు, ఎక్స్ట్రా అవసరం లేదు అని చెప్పాడు దేవా. ఓ సరే సరే, ఏదో క్యాజువల్గా అడిగానులేండి అని అలెక్స్ అనగానే, నేను కూడా మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అని అన్నాడు దేవా. హ్యాపీగా అడగొచ్చు, నేనేమీ దాచుకోకుండా చెప్తాను అని కెప్టెన్ వైపు చూస్తూ అన్నాడు అలెక్స్. అక్కడ ఒక పెద్ద క్రూజ్ షిప్లో మీ ఐలాండ్కి చెందిన పైరేట్స్ గన్నులు పట్టుకుని ఉన్నారు. ఆ షిప్ వాళ్ళు ఇక్కడికి సరుకులు కొనడానికి వచ్చారా, లేక మీ మనుషులు ఏమైనా కిడ్నాప్ చేశారా అని అడిగాడు దేవా. అది నీకు అనవసరం, నీకు సరుకులు కావాలి, మాకు డబ్బు కావాలి అంతే, అక్కడి వరకు చాలు, ఎక్స్ట్రా అవసరం లేదు అని కెప్టెన్ చెప్పిన మాటలు దేవాకి చెప్పాడు అలెక్స్. ఆ మాటకి దేవాకి మిగిలిన వాళ్ళందరికీ కోపం వచ్చింది. కానీ ఇక్కడ ఏమీ చేయకూడదు అని సైలెంట్గా ఉన్నారు. ఇంతలో అలెక్స్ తన మనిషిని పిలిచి, వీళ్ళని గోడౌన్కి తీసుకెళ్ళు అని చెప్పగా అందరూ అతన్ని ఫాలో అవుతూ బయటకొచ్చారు. ఆ తర్వాత, దేవా సరుకులు మోయడానికి మీరు సరిపోరు, నేను మన షిప్లో ఉన్న వాళ్ళని ఇక్కడికి పంపిస్తాను, మీరు ఇక్కడ ఎలాంటి గొడవ రాకుండా చూసుకోండి అని వెళ్ళాడు కెప్టెన్. అప్పటికే వాళ్లతో పాటు వచ్చిన కొంతమందిని ఆ పైరట్స్తో పాటు గోడౌన్ వైపు పంపి దేవా మిగిలిన టీం అంతా ఒక పక్కకొచ్చారు. బాస్, వీళ్ళు ఖచ్చితంగా ఆ క్రూజ్ షిప్ని హైజాక్ చేశారు, మనం ఎలాగైనా వాళ్ళని కాపాడాలి, మన దగ్గర 3000 మంది ఉన్నారు, మనకిది పెద్ద విషయమేం కాదు అని అన్నాడు సోము. ఇప్పుడు వాళ్ళు మనల్ని ఎలాంటి గొడవ లేకుండా మన సరుకు మనల్ని తీసుకుని వెళ్ళనిస్తారు అనుకుంటున్నావా అని అడిగాడు దేవా. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరగబోతోంది బాస్ అని ఆశ్చర్యపోయాడు సోము. వెయిట్ అండ్ సీ అని కూల్గా యాటిట్యూడ్ చూపించాడు దేవా. ఆ విల్లా నుండి అందరూ బయటకొచ్చేసిన తర్వాత హాల్లో అలెక్స్ ఒక్కడే కూర్చొని ఉన్నాడు. ఇంతలో కొందరు పైరేట్స్ పరిగెత్తుకుంటూ అక్కడికొచ్చి, బాస్ బాస్ అంటూ ఏదో చెప్పడానికి రెడీగా ఉన్నారు. రేయ్, ఏంట్రా తొందర, నిదానంగా విషయమేంటో చెప్పు అని అలెక్స్ అడిగాడు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన క్రూజ్ షిప్స్ మొత్తం క్లియర్గా చూసొచ్చాను, ఇలాంటి షిప్స్ నా జీవితంలో చూడలేదు, ఇప్పటి వరకు తయారు చేసిన క్రూజ్ షిప్స్లో ఇవే మోస్ట్ రీచెస్ట్ షిప్స్ అని ఒక వ్యక్తి చెప్పాడు. అది సరేరా, అందులో ఎవరున్నారు, ఎలా ఉన్నారు, అది గమనించావా అని అలెక్స్ అడగ్గా, చూశాను, అందరూ బాగా డబ్బున్న వాళ్లే, కొంతమంది దగ్గర గనులు కూడా ఉన్నాయి, అందరూ కలిసి ఏదో పార్టీ చేసుకుంటున్నారు అని అన్నాడు అతను. అది విన్న అలెక్స్ మొహంలో రంగులు మారాయి. దేవా టీం క్షేమంగా ఐలాండ్ నుండి తిరిగి వస్తారా, అలెక్స్ వీళ్ళని మోసం చేస్తాడా, ఐలాండ్లో దేవా ఎవరిని కలవబోతున్నాడు? ఈ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి సమాధానాలు తెలియాలి అంటే కిల్లర్ స్టోరీని తప్పకుండా వినండి. స్టే ట్యూన్ టు పాకెట్ FM.